వెల్కమ్ టు హంగ్రీ పాస్ అఫిషియల్ యూట్యూబ్ ఛానల్. ఈ లొకేషన్ విజయనగరం మెడికల్ కాలేజ్ దగ్గర అండి. ఒక 20 డాగ్స్ నాకు బాగా అలవాటు. వాటికి మెడిసిన్స్ వేయడం, ఫుడ్ పెట్టడం ఇవన్నీ చేస్తుంటాను నేను. మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి చాలామందికి తెలుసు. అయితే మొన్న ఒకరు కాల్ చేసి నాకు ఒక విషయం అన్నారు. ఏంటన్నారంటే, మీరు రెగ్యులర్గా వాటికి ఫుడ్ పెడుతున్నారు కదా, దానివల్ల వాటి సర్వైవల్ స్కిల్ చనిపోద్దని. అంటే ఫుడ్ సంపాదించుకోవడం మర్చిపోతున్నాయి మీ వాళ్ళని. ఒక్క పూట నేను వాటికి ఫుడ్ పెడితే రోజులో వాటి సర్వైవల్ స్కిల్ చనిపోద్దా? ఏం మాట్లాడుతున్నారండి? నిజంగా మనసున్న వాళ్ళు ఎవరు మాట్లాడరు అలాగా. ఎందుకంటే రోడ్డు మీదకి వెళ్తుంటే కొన్ని డాగ్స్కి ఫుడ్ లేక దుమ్ములు బయటకు వచ్చేసి బోన్స్ అయ్యి కనిపించి ఏం దొరక్క పేడ తినడం, చెత్త చెదారం తినడం, డ్రైనేజీల్లో దిగిపోవడం, ఇవన్నీ మీకు కళ్ళు కనిపించట్లేదు. కేవలం వాటికి ఫుడ్ పెడితే అవి తింటుంటే మీకు అది కష్టం కనిపిస్తుంది చాలామందికి. అంటే అడిగిన వాళ్ళ గురించి చెప్తున్నాను. నేను కూడా ఒక విషయం చెప్పాను. ఏంటంటే, మీరు మీకు ఎప్పటి నుంచి అండి మీరు డబ్బులు సంపాదించడం మొదలుపెట్టారని అడిగాను నేను 30 ఇయర్స్కి సంపాదించడం మొదలుపెట్టాను అన్నారు. మరి అంతవరకు ఏం చేశారంటే, నేను అమ్మాళ్ళ ఇంట్లో ఉన్నానండి అని చెప్పారు. మరి ఏమండి, మీ అమ్మాళ్ళు చిన్నప్పుడు వదిలేచ్చు కదా మిమ్మల్ని 5 సంవత్సరాలకే. మీ అనవసరంగా మీ అమ్మాళ్ళు మీ సర్వైవల్ స్కిల్ చంపేశారండి 30 సంవత్సరాల వరకు. అనవసరంగా మిమ్మల్ని ముందే వదిలేస్తే బాగున్నాను అని చెప్తే వెంటనే ఫీల్ అయిపోయి, అలా కాదండి, నేను మీ మంచి కోసం చెప్తున్నాను. మీ మంచి కోసం చెప్పడం, మా మంచి కోసం చెప్పడం కాదండి. కామన్ సెన్స్తో మాట్లాడండి. మూగజీవాల గురించి మాట్లాడేటప్పుడు మాత్రం నోరు జారనివ్వకండి. అవి పడుతున్న బాధలు, కష్టాలు మాకు తెలుసు. చూసి ఏదో ఒక మాట అనేయడం కాదు అని చెప్పాను.